లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మరి ఈ సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి సెప్టెంబర్ నెల శ్రీ క్రోధినామ సంవత్సరం బహుళ చతుర్దశి ఆదివారం, ఆశ్లేష నక్షత్రం అని ముందు చెప్పుకున్నాం. తులారాశి వారి యొక్క పరిస్థితులు చెప్పాలి అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్పాలి. ఏంటో ఇబ్బంది, వీళ్ళకి ఆదాయం లేదా, ముక్కు మీద తెలిసి ఉంటుంది. లేదంటే బ్రహ్మాండమైన ఆదాయం అందరికి ఉంది. బ్రహ్మాండ కష్టం చేస్తున్నారు వీళ్ళు, ఒళ్ళు దోచుకోకుండా పనిచేసేస్తున్నారు. బరువు అన్ని అత్తరం గురించి ఆలోచిస్తలేదు, చేసేస్తున్నారు, తెచ్చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. కానీ రెట్టింపు ఖర్చు పెడుతున్నారు. తెచ్చిన దానికి వృధా ఖర్చు అంటారు దీన్ని. రే నీ ఎంత గొప్పవాడు లేడురా, అబ్బాబ్బా ఎంత మంచోడు నువ్వు, ఎంత గొప్పవాడు, ఈయన పొగుడుతున్నాడు నొప్పి అనుకుని వీడు ఉగ్గు తెబ్బెబ్బులు అయిపోతున్నాడు. తులారాశి పొగడత లేదు, నిన్ను అందరం ఎక్కిస్తున్నట్టే మొలగ చెట్టు ఎక్కిస్తున్నారు. మొలగ చెట్టు ఎక్కిస్తే ఆగుద్దా, ఇరిగిపోతుంది, కింద పడితే కాలు చేతి ఇరుగుద్ది. అటువంటి విధంగా ఈ యొక్క ఉన్నారు. అలాగే తులారాశి వాళ్ళు అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఈ నెలలో కూడా. మొన్న ఆగస్టులో చేశారని చెప్పాను, ఈ నెలలో కూడా చేశారని చెప్తున్నారు. అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అప్పు చేయడం చాలా ఈజీ, తీర్చడం అనేది కష్టం. ఆ అప్పుల వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కట్టాలి, డబ్బులు కట్టాలి. వచ్చిన డబ్బు మొత్తం ఇంటి ఖర్చు కన్నా వీళ్ళకి బయట ఖర్చు ఎక్కువైపోతుంది. అటువంటి విధంగా ఈ తులారాశి వారు ఉన్నారు. సరే, తులారాశిలో ఉన్న వాళ్ళు అందరికీ ఇలాగా ఉందా అంటే అందరికీ ఒక రకంగా ఉంటుంది. కానీ భార్యాభర్తలు అలాగ ఉన్నారు. తెచ్చిన దాంట్లో సంతృప్తికరంగా మెలుగుతున్నారు అని చెప్పాలి. భార్య మాట భర్త వింటున్నాడు, భర్త మాట భార్య ఉంటుంది. అరమరికలు లేకుండా ఉంటున్నారు. ఆరోగ్యపరమైన విధంగా ఆలోచన చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబు ఆరోగ్యం పోతే మళ్ళీ రాదురా, భార్య ఉంది కాబట్టి పక్కన చెబుతుంది. మరి పెళ్ళికానుడు ఇక్కడ తల్లి చేరితే ఏంటి తిక్కలుడు, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటుంటారు. మరి నాయనా నువ్వు 3 కాదురా 4 ఉన్నాయి కూడా సరిగ్గా చూడరా అంటే ఆ 4 కాళ్ళు ఇచ్చేసి పక్కన డిసి చూపించంటాడు. ఇంకేం చెప్తావు, చెప్పడానికి ఏం లేదు. ఏదో సామెత ఉంది, చేతముడు చెబితే వినడో కొడితే ఎడుతాడు. అలాగ ఉంటుంది. ఈ తులారాశి వారి యొక్క పరిస్థితి ఈ రకంగా నవ్వుతుంది. అయినా ఆరోగ్య విషయం గురించి జాగ్రత్త వహించండి. అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ అనారోగ్యాన్ని మీరే కొనుక్కుంటున్నారు. డబ్బెట్టి కొని తెచ్చుకోవద్దు. అర్థం చేసుకోగలరు. అంటే ఏంటంటే వ్యసనతత్వానికి లోన్ అవ్వడం, కొని తెచ్చుకోవడం అంటే. వ్యసనతత్వం అంటే ఏంటి, ఒక బాటిల్ మందు బాటిల్ తెచ్చుకుని కొనుక్కుంటే ఉత్తినే రాలేదు, డబ్బెట్టు కొన్నాడు, అది తీసుకొచ్చి సేవించాడు. ఏమైంది, ఈ నెలలోని అనారోగ్యానికి గురైపోయాడు. లేనిపోని ఇబ్బందికరమైన పరిస్థితులు పోయారు.
అటువంటి పరిస్థితి ప్రభావాలకు చెందే విధానమే ఈ తులారాశి. భార్యాభర్తలు అంటే ఇక్కడ వివాహం కాని వారి గురించి చెప్పుకుంటచ్చు. భార్యాభర్తల గురించి కూడా మనం చెప్పుకున్నాం, బాగానే ఉంది కదా అని. విద్యార్థులు ఎలాగున్నారు, చదువు ఎలాగుందయ్యా? చదువు సమతత్వంగా ఉంది, సమతత్వంగా ఉంది. ఈ నెలలో ఏ రాశిలోని కూడా విద్యార్థులు అంటే ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు నష్టపోవటం లేదు. విద్యార్థి రంగాన్ని చెప్పాలంటే నష్టపోవట్లేదు, అన్ని రాశుల వారు ఉన్నారు. నష్టపోతున్న రాశి ఒకటి ఉంది, వృశ్చిక రాశి ఉంది, తర్వాత చెప్పుకుందాం. దీని తర్వాతే వృశ్చిక రాశి, అందులో వాళ్ళు నష్టపోతున్నారు. అర్ధాష్టమ శని వల్ల చాలామంది ఇబ్బందులు ఉన్నారు, అందులో విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ తులారాశిలో ఉన్న విద్యార్థులు శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయోగకరమైన పరిస్థితులు పొందగలుగుతారు. పొందిన తర్వాత బాగానే ఉంది, నష్టం రాలేదు, లాభం వచ్చింది. ఉద్యోగం చేసేవాడికి లాభంగానే ఉంది, డబ్బు వస్తుంది. డబ్బు రావట్లేదు అన్న విధానం కనపడతలేదు, డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబడటం లేదు. ఇక్కడ బంధువర్గం వారు దోచుకుంటున్నారు. ఈ డబ్బుని ఎవరు తీసుకుంటున్నారు? బంధువులు తీసుకుంటున్నారు, స్నేహితులు కాదు. బంధువర్గం వారు ఈ డబ్బులు ఎప్పుడైతే నువ్వు అంతవాడి ఎంతవాడు అనగానే డబ్బు తెబ్బిపోయింది, లాభం అయిపోయి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి చేతుల్లో పోసేస్తున్నారు. ఒరే బాబు నేను చూడాలని ఉందిరా, నేను ఎక్కడో ఉన్నాను అరుణాచలంలో, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, నీ అంత గొప్ప వాళ్ళు ఏడు బాబు అంటే హైదరాబాద్ నుంచి అరుణాచలం, అరుణాచలం పక్కన ఉందా? చాలా దూరం ఉంది. అక్కడికి వెళ్ళిపోయి ఇటు 4 డబ్బులు ఖర్చు పెడతాడు. విధానం ఇది తులారాశి వారి విధానం. ఇక ఉద్యోగ రంగం కూడా బాగానే ఉంది, వస్తుందని అనుకున్నాం కదా, ఖర్చులు మాత్రం ఆ రకంగా ఖర్చు అవుతున్నాయి. విద్యార్థులు బాగున్నారు. అన్నదమ్ముల విషయంలో ఎలా ఉన్నది ఇక్కడ ఉన్న క్వశ్చన్ అది. తులారాశికి తృతీయ షష్టమాధిపత్యాన్ని వహించిన వాడు గురువు. ధనుసు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించిన గురుడు ఎక్కడున్నాడయ్యా? తులారాశికి అష్టమ స్థానమైన వృషభ రాశిలో ఉన్నాడు. అంటే ఏమైంది? తులారాశికి అధిపతి శుక్రుడే, వృషభ రాశికి అధిపతి శుక్రుడే. శత్రుస్థానంలో అన్నదమ్ముల మధ్య తగవులు వస్తున్నాయి. ఇక్కడ తులారాశి వారికి అన్నదమ్ముల తగవులు వచ్చాయంటే ఏమవుతుంది? ఏ తగలు వస్తాయి అన్నదమ్ములు వచ్చాయి? పంపకాల దగ్గర అమ్మ నీకు ఎక్కువ రాసింది, నాన్న నాకు ఎక్కువ రాసింది అని ఇలాంటివి తగవులు వస్తాయి. ఈ తగవుల వలన అనుకోని విధముగా ఇళ్ళకి తమలో తాము పరిష్కరించుకోవాలి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వినాయక చవితి వెళ్ళిన తర్వాత తులారాశి వారు తగవులను తమలో తానే పరిష్కరించుకోవాలి. ఎదుటి వ్యక్తికి, మూడో వ్యక్తి వీళ్ళ మధ్యకి రాకూడదు. వస్తే అది కోర్టు వ్యవహారం దాకా వెళ్ళిపోతుంది. ఆస్తి తగాదాలు అవ్వచ్చు, పొలం తగాదాలు అవ్వచ్చు, ఇంకా ధనంతో సంబంధించింది అవ్వచ్చు. ఏ వచ్చినా కూడా వారికి వారే పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తి రాకూడదు. మూడో వ్యక్తి వస్తే ముక్కలు చేస్తారు. ఇది ఈ తులారాశి వారు ఏమైనా కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా ఉంటుంది? తులారాశి వారికి వచ్చిన డబ్బే నిలబడతలేదు. ఇంకా బిజినెస్ ఏం పెట్టగలడమ్మా? ఏం చేయగలడు? బిజినెస్ చేసే డబ్బు ఏమన్నా ఉంటే అది కూడా బంధువర్గం పట్టుకుపోతున్నారు. ఇదే డబ్బే ఉంచట్లేదు, ఇదే డబ్బేది. ఒక వ్యాపార సంస్థను నిర్మాణం చెయ్యాలన్నా, వ్యాపార సంస్థని ప్రారంభించాలన్నా ఏం కావాలి? ధనం కావాలి. ధనం మూలం మిదం జగత్. ధనం లేని జగత్తే లేదు. ఇది డబ్బేది. ఉన్న డబ్బంతా సంబరాలకి ఒకరితలకి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఏ విధమైన నూతన వ్యాపారాల గురించి కానీ, వ్యవహారాల గురించి కానీ ఆలోచించవలసిన అవసరం లేదు. మరి ఇలా ఉంది అని చెప్పారు తులారాశి వారికి సెప్టెంబర్లో. మరి దీనికి తగ్గ పరిహారాలు కొంచెం వివరించండి. పరిహార విధానంగా చెప్పుకోవాలంటే తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు కాబట్టి, శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి
నీచ స్థాయిలో ఉన్నందువలన శుక్రుడికి అసుర గురుతత్వం ఉంది. శుక్రుడు రాక్షసుల గురువు. ఓకే. రాక్షసులకు శత్రువు ఎవరు? విష్ణు. ఓకే. అంతే కదా, ఏ అవతారం ఎత్తినా విష్ణు అవతారం ఎత్తాడు. పరమశివుడు ఏ అవతారం ఎత్తలేదు, ఓకే. ఆదిదేవుడైన. కాబట్టి శుక్రుడు కూడా పూజించేది శివుడునే. శివనామస్మరణ చేసుకోవాలి వీళ్ళు ఎక్కువగా. ప్రతి సోమవారం కూడా చక్కగా ఇందులోని స్వాతి నక్షత్రం ఉన్న వాళ్ళు ఉన్నారు. స్వాతి నక్షత్రం కలిగిన వాళ్ళు తులారాశిలో ఉన్నారు. అనురాధ విశాఖ నక్షత్రం కలిగిన వాళ్ళు ఉన్నారు. విశాఖ 1, 2, 3 పాదములు కూడా తులారాశిలోనే ఉంటాయి. చిత్త 2, 4 పాదాలు కలిగిన వారు కూడా ఇందులోనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అనురాధ నక్షత్రం కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివాలయానికి వెళ్ళే ముందు నవగ్రహముల చుట్టూ, స్వాతి నక్షత్రం ఉన్నవాళ్ళు శివాలయంలో నవగ్రహములు ఉన్న చోటకి వెళ్ళి ఆ యొక్క నవగ్రహముల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి, నమస్కరించండి. అక్కడ మీరు పట్టుకెళ్ళింది ఏదైనా ఉంటే నైవేద్యంగా చేయండి. ఏం పట్టుకెళ్తారే అంటే బెల్లం ముక్క పట్టుకెళ్తారు. ఎందుకంటే కొబ్బరికాయ కూడా అక్కర్లేదు, బెల్లం ముక్క పట్టుకెళ్తే చాలు. ఆ రాహు నక్షత్రం అనురాధ అంటే ఆ రాహు గ్రహం దగ్గర పెట్టి నమస్కరించి మళ్ళీ బయటికి వెళ్ళాలి. గుడి బయటికి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని శుభ్రంగా తుడుచుకుని ఎక్కువగా విభూతిని ధరించి వీలైతే స్నానం చేసి శివాలయానికి మళ్ళా రావాలి. సోమవారం నాడు ఉదయం ఇక్కడికి వెళ్ళి అనురాధ నక్షత్రం వాళ్ళు, నవగ్రహములు స్వాతి నక్షత్రం వాళ్ళు, ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు వెళ్ళి తిరిగి ప్రదర్శన చేసి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అభిషేకం చేయించాలి. తులారాశి వారు మొత్తం నక్షత్రాలు 3 నక్షత్రాలు కలిసి ఉంటాయి కాబట్టి 3 నక్షత్రాలు కలిగిన వాళ్ళు తులారాశి వారు అందరూ ఎవరి మంది కూడా సోమవారం నాడు అభిషేకం చేయించాలి. మధ్యాహ్నం శాకాహార భోజనం చేయాలి. అలాగే లలితా సహస్రనామ మధ్యాహ్నం వినాలి, లలితా సహస్రనామాన్ని వినాలి. సాయి సంధ్యా సమయంలో మళ్ళా శివాలయంలోకి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి పరిస్థితులతో ఈ ప్రభావవంతమైనది తొలగించుకుంటే అన్ని రంగముల వారికి కూడా శుభదాయకమైన ఫలితాలు వస్తాయి. అధికమైన ఖర్చులకు గురి అయ్యారు కాబట్టి ఆ అధికమైన ఖర్చులని నియంత్రణ చేసేదే వస్తుంది. అందులో ముఖ్యంగా ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సోమవారం నాడు రాహు దగ్గర ప్రదర్శన చేస్తున్నారు కదా, ఆ రోజునాడు వీళ్ళు శాకాహార ఫుడ్తో పాటు సాయి సంధ్యా సమయంలోని కూడా ఒక దీపాన్ని పెట్టుకోవాలి. స్వాతి నక్షత్ర జాతకులు సాయం సంధ్యా సమయం అంటే ఆలయానికి వెళ్ళిన తర్వాత సాయం సంధ్యా సమయం ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పలేదు, వీళ్ళకి మాత్రం ఈ యొక్క స్వాతి నక్షత్ర ఉన్నవారికి మాత్రమే చెప్పగలిగే నిబంధనలు ఏంటంటే ఒక 2 ఒత్తులు వేసిన దీపాన్ని ఇంటికి దగ్గర కానీ ఇంటి తులసి తోట దగ్గర కానీ లేకపోతే ఒక బాల్కనీలో కానీ పెట్టి దీపం వెలిగించి నమస్కరించి ఆ దీపానికి నమస్కరించి అక్కడ చిన్న బెల్లం ముక్క పడింది. ఆ దైవత్వాన్ని గురించి చెప్పక్కలేదు అక్కడ. సాయం సంధ్యా దీపం, సంధ్య దీపము అంటారు దీని పేరు. ఆ సంధ్య దీపాన్ని వెలిగించినందువల్ల ఈ యొక్క నక్షత్రం వారు ఉన్న గ్రహం దోషములు తొలగి శుభప్రదమైన విశేషాల్ని అందుకోగలుగుతారు. ఇది తులారాశి. చూసారుగా తులారాశి వారికి మరి ఈ సెప్టెంబర్లో ఎలా ఉండబోతుందో గురువు గారు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు. మరి ఈ తులారాశి వారికి చక్కగా మంచి పరిహారాలను కూడా వివరించారు. అందరూ అన్ని పరిహారాలు చక్కగా చేసుకొని మీ జీవితాన్ని మంచి ధరలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక రాశితో కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.